యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య భాగమును రాజులు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మమ్మలను హెచ్చరిక చేయండి. మీ వాక్యము మా జీవితాలను సరిచేసేటువంటి ఒక గొప్ప పరికరం. అందును బట్టి మీ కృతజ్ఞతలు. దిద్దుకొనటానికి మీ ఆత్మశక్తిని మాకు దయచేయండి. విశ్వాసులమైనప్పటికీ అనేక పర్యాయాలు మేము పడిపోతున్నాం. మీ రక్తం చేత మమ్మలను కడగమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి వాక్య ధ్యానం దీవెనకరంగా దయచేయండి. యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. సొలొమోను మహారాజు అతని జీవిత కాలంలో చాలా ఉన్నతమైనటువంటి ప్రభావాన్ని చూచాడు. గొప్ప జ్ఞాని అని పేరుగాంచాడు. గొప్ప ధనవంతునిగా విశ్వంలోనే పేరుగాంచాడు. కానీ ఆధ్యాత్మికంగా అతని దినాలు చివరకు వచ్చేప్పటికీ బలహీనమైనటువంటి వానిగా తయారయ్యాడు. దేవుని మందిరాన్ని కట్టిన సొలొమోను ప్రపంచ నాయకులను, రాజులను తన జ్ఞానం చేత ఆకర్షించిన సొలొమోను దేవుని విషయంలో భక్తిహీనుడయ్యాడు. వ్యక్తిగత ప్రవర్తన విషయంలో జ్ఞానహీనుడయ్యాడు. ఇది నాకు, మీకు, మనందరికీ హెచ్చరికే. దేవుని వాక్యాన్ని దినదినము ధ్యానించడం మనకు క్షేమం, మనకు మంచిది. ఎందుకంటే అది అద్దము వంటిది. అద్దంలో మనలను మనం చూసుకుంటే మన ప్రతిబింబంలోని లోపాలు, మనలోని లోపాలు మన ప్రతిబింబం ఎట్లా చూపిస్తుందో, వాక్యం దగ్గరికి వెళితే మనం ఎక్కడ పడిపోతున్నామో మనం అర్థం చేసుకోగలుగుతాం. సొలొమోనును గురించి 2 విషయాలు చెప్పాను నేను ఇప్పుడు. మిక్కిలి జ్ఞానవంతుడు, మిక్కిలి ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, మిక్కిలి ప్రభావం కలిగిన వాడు. అటువంటి వాడు మిక్కిలి భక్తిహీనుడు, మిక్కిలి బలహీనుడు అయ్యాడు ఆధ్యాత్మిక విషయాల్లో. కనుక సొలొమోను యొక్క జీవితం ముగింపులో దేవునికి ఇష్టము లేని రీతిలో కొనసాగింది. చాలామంది జీవితాలు ప్రారంభం చాలా బాగుంటాయి, ముగింపు విచారకరంగా ఉంటాయి. ఆత్మ సంబంధంగా ప్రారంభిస్తారు, శరీర రీతిగా ముగించేస్తుంటారు. ఆత్మ సంబంధంగా ప్రారంభించి ఆత్మ సంబంధంగానే ముగించడం నేర్చుకోవాలి. కానీ ఆత్మ సంబంధంగా ప్రారంభించి శరీర సంబంధంగా ముగించేస్తే ప్రయోజనం ఏంటి? అట్టి ఉదాహరణలో సొలొమోను జీవితం పెద్ద ఉదాహరణ. సొలొమోనును గురించి వ్రాసిన కొన్ని పదాలు 11వ అధ్యాయంలో బాధ కలిగించే పదాలు. సచ్ ఎ గ్రేట్ వైజ్ మ్యాన్ ఫూలిష్ థింగ్స్ చేశాడు. దేవుడిచ్చినటువంటి ఘనతను, జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోలేదు.
నేను ఎప్పుడు చెబుతుంటాను, మానవునిలో ఏదైనా మానవ జీవితంలో ప్రవర్తనలో మంచి వచ్చింది అంటే అది దేవుని కృపే. మానవునిలో స్వయంగా మంచి రాదు, చెడే వస్తుంది. ఒకవేళ అది మంచిగా కనబడితే అది మానవ మంచితనం అవుతుంది, కానీ దైవిక మంచి కాలేదు. దాని వెనకాల ఉద్దేశాలు శరీర సంబంధంగానే ఉంటాయి, దేవుని ఎదుట ఎన్నిక చేయబడ. చూడండి, చదువుతాను. మొదటి వచనం నుండి 11వ అధ్యాయం ప్రారంభవచనం. మోయాబీయులు, ఎదోమీయులు, అమోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుతారు గనుక వారితో సహవాసము చేయకూడదని, వారిని మీతో సహవాసం చెయ్యనీయకూడదని యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. మోషే దగ్గర చెప్పాడు, ఇశ్రాయేలీయులు ప్రవేశిస్తున్నటువంటి కనాను భూభాగంలో ఉన్నటువంటి ఆ 7 జాతుల అన్య జనాంగంతో స్నేహం చేయకూడదు, వియ్యం పొందకూడదని చెప్పాడు. ఎందుకంటే వారు వీరిని త్రిప్పివేస్తారు, విగ్రహారాధన వైపు త్రిప్పేస్తారు. అన్య జనాంగానికి ధర్మశాస్త్రం లేదు, దేవుడు తెలియడు, ప్రవక్తలు లేరు, వాగ్దానాలు లేవు. కాబట్టి వారికి అంతా సాధారణంగానే ఉంటుంది. శరీరము తిని త్రాగి సుఖించే అనుభవంలో ఉంటే చాలు అన్య జనాంగానికి. అదే వారికి గొప్ప, అదే వారికి పరలోకం, అదే వారికి దేవుడిచ్చిన గిఫ్ట్. తిని తాగి సుఖించటమే భోగం కలిగి ఉండటం వారి కొందరు అన్యులైన వారి జీవితాల్లో దేవుడు గొప్ప గొప్ప వరం ఇచ్చాడు అనుకుంటారు. కానీ ఇశ్రాయేలీయులు అలా కాదు. వారికి తినటం, త్రాగటం, సుఖించటం కాదు ప్రధానం. డివైన్ వాల్యూస్, డివైన్ క్వాలిటీస్, అవి ఇంపార్టెంట్. అందుకనే దే వర్ సెట్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద జెంటైల్ పీపుల్. అన్య జనాంగమంతటి నుండి వారు ప్రత్యేకించబడిన వారిగా, పరిశుద్ధులుగా తీర్చబడ్డారు. వేషధారణ, వస్త్రధారణ, మాట, భాష, పై విషయాలే కాకుండా భక్తి సంబంధమైన విషయాల్లో, దైవ సంబంధమైన విషయాల్లో ప్రత్యేకంగా ఉన్నారు వాళ్ళు. లోకమంతా ఒక దిక్కు పోతుంటే ఇశ్రాయేలీయులు దేవుని దిక్కు వచ్చారు. కనుక దేవుడు ముందే చెప్పాడు వారితో సహవాసం చేయొద్దు అని. చూడండి, ఇది కొంచెం మనం న్యూ టెస్టిమెంట్ పీరియడ్లో యాజ్ ఎ క్రిస్టియన్స్, క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? ఈ బైబిల్లో వ్రాయబడిన ఈ మాటలు మనం ఎట్లా స్వీకరించాలి? చాలా స్ట్రిక్ట్గా పాత నిబంధనలో ఖరాఖండగా చెప్పాడు అన్యులతో సహవాసం చేయొద్దు అని. అలాగే చేయకుండానే బ్రతికారు ఇజ్రాయేల్ జనాంగం. యేసుక్రీస్తు వచ్చే వరకు కూడా అన్యులను చాలా తక్కువగానే చూశారు. వాళ్ళు ప్రత్యేకమైన వారిగా భావించుకుని తమను తాము ఘనులుగా ఎంచుకున్నారు. క్రైస్తవుడు అన్యులతో సహవాసం చేయకూడదా? ఒక రూమ్మేట్గా ఒక నాన్ క్రిస్టియన్స్తో కలిసి ఉండకూడదా? కాలేజీలో నాన్ క్రిస్టియన్తో కలిసి చదువుకోకూడదా? ఉద్యోగ స్థలంలో ఒక నాన్ క్రిస్టియన్తో కలిసి ఉద్యోగం చేయకూడదా? ఇట్లా రకరకాలైన విషయాలు వస్తాయి. ఎందుకంటే సహవాసం అన్నారు కదా. అయితే ఇక్కడ వ్యక్తులతో సహవాసం చేస్తున్నప్పుడు దేని విషయంలో ఈ ప్రిన్సిపల్ మర్చిపోకూడదు. దేని విషయంలో కలవద్దన్నాడు. కలిస్తే జరిగే ప్రమాదం ఏంటో చెప్పాడు. ఆ ప్రమాదం కొరకు కలవద్దన్నాడు. ఆ వారు మిమ్మలను అన్య దేవతల వైపు తిప్పేస్తారు కాబట్టి అన్నాడు. దేవుని గురించినటువంటి ప్రమాణాల విషయంలో రాజీ పడితే ఆ వ్యక్తి నష్టపోతాడు.
యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వ్యక్తి దేవుని విషయంలో మిగిలిన ఎవరితోనైనా సరే రాజీ పడలేడు. యేసుక్రీస్తే దేవుడు, మరెవ్వరూ దేవుడు కాదు అనే ఏకైక తాత్పర్యంలో క్రైస్తవుడు ఉంటాడు. ఇక అందులో రాజీ లేదు. నో డైల్యూషన్ ఆల్సో. ఏ విధంగా రాజీ పడడు, ఏ విధంగానూ ఇంకో దాన్ని ఒప్పుకోలేడు. ఒప్పుకోలేడు కదా, ఒప్పుకోడు. కనుక దేవుని విడిచి సమస్తము దేవుడిగానే భావించే అవగాహనకు క్రైస్తవుడు వెళ్ళలేడు, వెళ్ళకూడదు కూడా. మనుషులను ప్రేమించే విషయంలో ముందుండాలి, మనుషులతో ఫ్రెండ్షిప్లో ముందు ఉండాలి. కానీ దైవ సంబంధమైన విషయాలకు వచ్చేటప్పటికి పరిశుద్ధత కానీ, ఆరాధన కానీ, ఈ మారు మనసు విషయాలన్నింటిలోకి వెళ్ళాను ప్రత్యేకించుకునే జీవించాలి. అది క్రిస్టియన్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్. కనుక ఇప్పుడు కూడా ఈ తరాలలో కూడాను క్రైస్తవులలో కొందరు ఇతరులతో కలవటానికి అంతగా సుముఖత చూపరు. వాస్తవంగా అక్కడ వారి ఉద్దేశం వారు మనల్ని త్రిప్పివేస్తారేమో అనే భయం అయితే ఉండొచ్చు. కానీ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు వారిని తృణీకరించమనేది మాత్రం ఎక్కడ లేదు. ఒక మెజర్ కొరకు, ఒక సెక్యూరిటీ కొరకు, ఒక సేఫ్టీ కొరకు చెప్పబడిన పదం అది. అంతేగాని ప్రజలందరినీ తృణీకరించండి, ప్రేమించకండి, వాళ్ళని మనుషులుగా చూడకండి అనేది పాత నిబంధనలో సైతం లేదు. ఒకే ఒక కాన్సెప్ట్ ఏమిటంటే విగ్రహారాధన మిమ్మల్ని తిప్పేస్తారు కాబట్టి వాళ్ళతో సహవాసం చేయొద్దన్నాడు తప్ప మరొక ఉద్దేశం కానే కాదు. వాడిని తృణీకరించండి అనేది కాదు. అలా తృణీకరించలేదు. దేవుడు అందరినీ ప్రేమించాడు. కనుక ఇశ్రాయేలీయుల యొక్క ప్రత్యేకత విషయంలో రాజీ పడకుండా ఉండటం కొరకైనా జాగ్రత్తగా దాన్ని చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అలా సెలవిచ్చినప్పటికీ, అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనులలో, ఏ జనులలో, అన్యజనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించెను. కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. 300 మంది ఉపపత్నులు, 700 మంది రాజకుమార్తెలైన భార్యలు కలిగి ఉన్నారు. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను హృదయాన్ని స్త్రీలు త్రిప్పేశారు. స్త్రీ లోలుడైపోయాడు. సొలొమోను గారు సామెతల గ్రంథం రాశాడు, ప్రసంగి గ్రంథం రాశాడు, పరమగీతాలు రాశాడు. సొలొమోను స్త్రీని మరణము కంటే బలము కలిగిన ఉరులుగా వర్ణించాడు. న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను దెలైలాను మోహించాడు. మోహించి ఆమెతో ఉంచుకున్నాడు ఆమెని. ఆమె అతనిని దేవుని తట్టు నుండి తిప్పేసింది, శోధించి తిప్పేసింది. మోహించుట, కామము అనే ఈ రెండు శరీర సంబంధమైనటువంటి ఇచ్చలు ఒక పరిపూర్ణ పురుషుడిగా ఎదిగిన వ్యక్తిని కూడా పడగొట్టేస్తాయి. కనుక భావోద్రేకాలను పరిశుద్ధతతో కూడిన సంబంధంలో భార్య భర్తతో, భర్త భార్యతో నెరవేర్చుకున్నట్టుకు వివాహము అనేది అనుమతి ఇవ్వబడింది. పశువు వలె మానవుడు జీవించకూడదు. 1000 మంది ఇక్కడ ఓపెన్గా రాస్తున్నాడు. 700 మంది రాజకుమార్తెలైన వారు అని అంటే ఒక రిచ్ మ్యాన్గా, ఒక గ్రేటెస్ట్ కింగ్గా చాలామంది కుమార్తెలు ఇచ్చి ఉంటారు ఆయనకి. ఏమి కుమార్తెనిస్తేనే రాజ్యంతో సంబంధమా? ఒక అగ్రిమెంట్ చేసుకోవచ్చు కదా, కప్పము కట్టే అంతగా చెప్పుకోవచ్చు కదా. అంటే ఇతనుకున్నటువంటి స్త్రీలోలత్వాన్ని బట్టి ఇతడు ఈ రూట్లో మిగతా రాజులతో సంబంధాలు పెట్టుకున్నాడు.
ఇట్స్ ఎ ఫెయిల్యూర్. అక్రమమైన జీవితంతో వెళ్ళే ఎనీ అగ్రిమెంట్, ఏ అగ్రిమెంట్ అయినా ఫెయిల్యూర్కి వెళ్తుంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎనీ రిలేషన్షిప్ బిల్డింగ్ ఆన్ ఇల్లీగాలిటీ, ఇట్ లీడ్స్ టు డెత్ అండ్ ఎటర్నల్ హెల్ఫైర్. మరణానికి, అగ్నిగుండానికి దారితీస్తుంది పాపముతో కూడిన సంబంధం. సోదరుడా, సోదరి, సొలొమోనును గురించి వ్రాసిన మాటలు ఇప్పటికి మనం సొలొమోను గురించి 10 అధ్యాయాలు చదువుతూ వచ్చాం. ఎంత ఉత్కృష్టంగా చెప్పుకుంటూ వచ్చాం ఆయన గురించి. అతడు శరీర ఇచ్ఛలకు లోబడి మోహము, కామము, ఈ రెండు కూడాను అపవాది సంబంధమైనటువంటివి. డీవియేటెడ్ క్యారెక్టర్, ప్రక్కదారి పట్టిన ప్రవర్తనతో కూడినటువంటి మానవత్వం. ఈ దినంలో ఇవాళ నేను మార్నింగ్ నుంచి చూస్తున్నాను, టీవీలో న్యూస్ చూస్తున్నాను. ఢిల్లీలో ఆ స్త్రీని గ్యాంగ్ రేప్ చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించమని చెప్పి యూత్, యవనస్తులు, ఆడపిల్లలు, మగపిల్లలు రాష్ట్రపతి భవనాన్ని అటాక్ చేయడానికి వెళ్ళారట. పోలీసు వారి మీద లాఠీ చార్జీ చేశారు. వాటర్తోని ఫిరంగులు, నీటి ఫిరంగులతో వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసే కొద్దీ వాళ్ళు రెచ్చిపోయారు. ఎందుకు నేను చెబుతున్నానంటే, పాపము ఎప్పుడు కూడా మానవులను బాధ పెట్టేదిగానే ఉంటుంది. వారు చేసినటువంటి హేయ క్రియ దేశమంతా కూడా ఈ దినాన బాధపడుతున్నాం మనం. ఇట్లా చేశారేమిటి, ఈ 6 వ్యక్తులు ఇట్లా చేశారేమిటి. కనుక సొలొమోను యొక్క పాపం దేశమంతటినీ బాధ పెట్టిందండి. ఇంకొంచెం ఎక్కువ చెప్పాలంటే దేవుడిని బాధ పెట్టింది. దేవుడు బాధపడి నాశనం అయిపోతాడని కాదు, దేవుడు బాధపడ్డాడంటే ఏమిటి ఆయనకి బాధ? సొలొమోను ఇట్లా అయిపోయాడే అనేది ఆయనకి బాధ. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను యొక్క హృదయాన్ని అతని భార్యలు దేవుని మీద నుండి విగ్రహారాధన వైపు త్రిప్పివేశారు. చాలా అందమైనటువంటి స్త్రీలు, యవన కన్యకలను సొలొమోను ఏజ్ కాని వారిని కూడాను స్వీకరించి వారి కొరకు తన మనసును బలహీనం చేసుకొని విగ్రహారాధన వైపు తిరిగిపోయాడు. నీవు తప్ప ఏ దేవుడు లేడని చెప్పి దేవుని మందిర నిర్మాణం చేసి నాకు ఆరాధన చేసిన సొలొమోను వ్యర్థమైనటువంటి విగ్రహాల వైపు తిరిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రత్యక్షతను స్వయంగా చూచినటువంటి సొలొమోను దేవుడు కాని వారికి రాళ్ల వైపు, విగ్రహాల వైపు మొక్కుతూ పోయాడు. టు సాటిస్ఫై హిజ్ వైఫ్, వారి భార్యలను, అతని భార్యలను, స్త్రీలను సంతృప్తిపరచడానికి, దేవుణ్ణి విడిచిపెట్టడానికి కూడా వెనుకాడని దుస్థితిలో ఉన్నాడు. నీ కౌగిట ఉన్న భార్య దేవునికి వ్యతిరేకంగా తిరగమని చెబితే వినద్దని ఇశ్రాయేలీలకు కఠినంగా ఆజ్ఞాపించాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, స్టాండర్డ్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క విలువలు, దేవుని యొక్క ప్రమాణాలు మన జీవితాల్లో మనం ఎన్నడూ మర్చిపోకూడదు, విడిచిపెట్టకూడదు. అందుకే నేను చెబుతున్నాను, పదే చెబుతున్నాను, దేవుని వాక్యం చదవండి. దయచేసి దేవుని వాక్యం చదవండి. బిలీవర్స్, మనం ఫెస్టివల్ సీజన్లో ఉన్నాం, మంచిది. అంతకంటే అధికంగా బైబిల్ చదవాలి. సెలబ్రేషన్ కంటే అత్యధికంగా బైబిల్ చదవటం నేర్చుకుందాం. ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే జీవితాన్ని మనకు తెలియచేసేది వాక్యమే. మనం ఎక్కడ పడిపోతున్నామో మనం అర్థం చేసుకునేట్లు చేసేది వాక్యమే. రైట్. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయం ఇతర దేవతలతో త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయము అతని హృదయము దేవుడని యెహోవా యెడల యథార్థము కాకపోయెను. అండర్లైన్ చేసుకోండి. హిస్ హార్ట్ ఈజ్ నాట్ రైట్ విత్ గాడ్.
దేవుని హృదయానుసారుడిగా ఉండాల్సిన సొలొమోను దేవునికి అనుకూలంగా లేడు. హృదయము పాడైపోయింది, హృదయము మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు అన్నాడు ఇర్మీయా భక్తుడు. నిజమే, సొలొమోను అంతటి గొప్ప జ్ఞాని యొక్క హృదయం దేవుని పట్ల యథార్థంగా లేదు. ఎందుకు ఆ జ్ఞానం? జ్ఞానము కలిగిన వాడు యథార్థత లేకపోతే జ్ఞానము వలన ప్రయోజనము శూన్యము. ఎంతో గొప్ప జ్ఞాని ఉండి అజ్ఞాని వలె అయిపోతే, దేవుని పట్ల యథార్థత లేకపోతే అతనికి ఏమిటి ప్రయోజనం? చూడండి, ఆ ప్రకారము సొలొమోను అష్టారోతు, సీదోనుల దేవతలను, మిల్కోము అను అమోనిల హేయమైన దేవతను అనుసరించి నడిచిన. ఎంత డేంజర్ అండి ఇది! మిల్కోము అను అమోనియుల దేవతను అనుసరించి నడిచెను, యెహోవాను విసర్జించిన సొలొమోను. ఎటువంటి దేవుడండి! ఎట్లాంటి వాడిని ఎట్లాంటి వాడిగా మలిచాడు దేవుడు. అదోనియా ఏలుతున్నాడని, రాజా నీవు వినలేదా అని బెత్షెబా దావీదు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే, దావీదు తన దృష్టిలో అల్పంగా ఉన్నటువంటి సొలొమోనును, తన దృష్టికి తానే చిన్నవాడికి భావించుకునే సొలొమోనును చక్రవర్తిని చేస్తే, చక్రవర్తి అయిన తర్వాత జ్ఞానాన్ని, సంపదను ఇస్తే, అతనికి ప్రతి సంవత్సరం 13,320 కిలోల బంగారం కప్పంగా వచ్చేటట్లుగా దేశాలన్నింటినీ కూడా అతను స్వాధీనం చేసుకోగలిగితే, అట్లాంటి దైవ జ్ఞానం దేవుని వల్ల పొందిన వ్యక్తి మిల్కోము అనేటువంటి అమోనియల దేవతను పూజించుతూ దేవుణ్ణి విడిచిపెట్టాడు. ఈ దినాల్లో చాలా మంది దేవుణ్ణి విడిచిపెడుతున్నారు. కేవలం వారి శరీర ఇచ్ఛలను నెరవేర్చుకోవడానికి, వారి హృదయాలను దేవుని వైపు నుండి డబ్బు వైపు, దేవుని వైపు నుండి అధికారం వైపు, దేవుని వైపు నుండి స్త్రీల వైపు, దేవుని వైపు నుండి లోకము వైపు, ఆకర్షణ వైపు త్రిప్పేసుకుంటున్నారు. చాలా విచారకరమైన అంశం అది. సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి, తన తండ్రి అయిన దావీదు నడిచినట్లు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. చెడు నడత, బ్యాడ్ క్యారెక్టర్, చెడు నడత, బ్యాడ్ బిహేవియర్, వికెడ్ బిహేవియర్. చెడు నడత నడిచాడు. ఇంత గొప్ప జ్ఞాని చెడు నడత నడిచాడు, యెహోవాను అనుసరింపలేదు. ఈ పదం పరిశుద్ధాత్మ దేవుడు ఇందులో రాయించాడు. యెహోవాను అనుసరింపలేదు. అందుకు దేవుడు అతనిని హెచ్చరిక చేశాడు. 2 పర్యాయములు దేవుడు హెచ్చరిక చేసిన సొలొమోను వినలేదట. సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును, మొలెకు అను అమోనీయుల దేవతకును యెరూషలేము ఎదుట ఉన్న కొండ మీద బలిపీఠాలు కట్టించాడు. దేవాలయం యెహోవాకు కట్టాడు, బలిపీఠాలు మొలెకునకు, కెమోషునకు, మిల్కోమునకు కట్టాడు. అందరూ దేవుడే అనే భావన ప్రజల్లోకి తీసుకొచ్చేసాడు. ఒక తప్పిపోయినటువంటి అధికారములో ఉన్న వ్యక్తి ప్రజలందరినీ తప్పించేస్తాడు. ఆ ఫలితం రాజ్యం మీదకి వచ్చింది. తమ దేవతలకు ధూపము వేయించు, బలులను అర్పించుచు ఉండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతడు ఇలాగు చేశాడు. అతని భార్యలు అన్నారు, అన్యజనాంగం, మేము ఈ మందిరానికి రాము, మాకు ట్రెడిషనల్గా విగ్రహారాధన అలవాటు కనుక మాకు బలిపీఠాలు కట్టిస్తే మా ఆరాధన మేము చేసుకుంటాం అన్నారు. సొలొమోను రాజీ పడ్డాడు. ఆ స్త్రీలు బలిపీఠాలు కట్టుకొని మేము ఆరాధనలు చేసుకుంటాం మా దేవతల కంటే, వారి కోసం బలిపీఠాలు కట్టేశాడు. వారి నిమిత్తం బలిపీఠాలు కట్టాడు. బైబిల్
బైబిల్ గ్రంథంలో మోహము చేత పనిచేసిన ప్రతి వ్యక్తి కూడా పతనానికి వెళ్ళినట్టుగానే కనిపిస్తుంది. దేవునికి ఇష్టము లేనటువంటి కార్యాలు సొలొమోను చేశాడు. ఇది ఎంతవరకు అతనికి క్షేమం? ఇది ఎంతవరకు అతనికి మాన్యత? చరిత్రలో ఒక హీనత అతని గురించి ఐడెంటిఫై అయిపోయింది కదా, నోటెడ్ అయిపోయింది కదా. కనుక మన జీవితాల్లో మనం సాక్ష్యాన్ని కాపాడుకోవటం చాలా ప్రాముఖ్యం. సాక్ష్యాన్ని ప్రజలు గుర్తించలేకపోవటం వేరు, సాక్ష్యాన్ని కాపాడుకోవటం వేరు దేవుని ఎదుట. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోన్ ద వైజ్ అని పేరుగాంచిన ఆ వ్యక్తి ఒక ఫూలిష్గా బిహేవ్ చేశాడు. అంతేకాదు ఆయన ప్రసంగ గ్రంథంలో చాలా చోట్ల ఒక పర్వర్షన్లోకి వచ్చాడు. అంతా వ్యర్థం, అంతా వ్యర్థం, అంతా వ్యర్థం అనుకుంటూ వెళ్ళిపోయాడు. వ్యర్థం కానిది చాలా ఉంది, ఆయన చూడలేకపోయాడు. దేవునితో మానవుడు నడిచినప్పుడు అతని జీవితం వ్యర్థం కాదనేది సొలొమోను గారు ప్రసంగి గ్రంథంలో ప్రజెంట్ చేయలేకపోయాడు. జడ్జిమెంట్ ఉందని ప్రజెంట్ చేశాడు, కానీ కృప ద్వారా ఉన్న రక్షణను ప్రజెంట్ చేయటంలో ముందుకు రాలేదు. పశువులకున్న ప్రాణంతో మనుషులకున్న ప్రాణాన్ని పోల్చి సమానం అనుకున్నాడు. కనుక ఆయన యొక్క జ్ఞానము ఆధ్యాత్మిక విషయాలకు వచ్చేటప్పటికీ బలహీనమైపోయింది. కనుక భౌతికంగా గొప్ప జ్ఞానం కలిగి ఉన్నవాడు ఆధ్యాత్మికంగా మినిమం నాలెడ్జ్ కూడా లేనివాడై ఉంటాడు. ఆశ్చర్యపడక్కర్లేదు. చాలా టాప్ ఎడ్యుకేటెడ్ అయి ఉండొచ్చు, దేవుని గురించిన జ్ఞానంలో శూన్యం. ఒక్కొక్కటి పామరుడై ఉండొచ్చు, కానీ దైవ జ్ఞానంలో ఉన్నత శిఖరంలో ఉంటాడు. కనుక దేవునితో వ్యక్తిగత సంబంధం ద్వారానే దేవుని యొక్క జ్ఞానం అబ్బుతుంది తప్ప పుస్తకాల్లో చదవటం వల్ల రాదు. బైబిల్ చదివితే బైబిల్ గురించిన పరిచయ జ్ఞానం పెరుగుతుంది తప్ప మారు మనసు పొంది రక్షణ పొందకపోతే దేవుని గురించిన అనుభవ జ్ఞానం రాదు. బైబిల్ గురించి చాలామంది చెప్పగలుగుతారు. యేసుక్రీస్తుని ఎరుగని వారు, యేసుక్రీస్తుని అంగీకరించిన వారు అనేక మంది బైబిల్ గురించి గంటలు గంటలు చెప్పగలిగిన వారు, సంవత్సరాలు చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ యేసుని గురించి చెప్పగలుగుతారా? దేవుని గురించి చెప్పగలుగుతారా? చెప్పలేరు. జ్ఞానం వాళ్ళకి లేదు. అనుగ్రహించబడాలి. సొలొమోను తన జీవితంలో భార్యల నిమిత్తం ధూపవేదికలను, బలిపీఠాలను యెరూషలేము కొండ మీదే కట్టించాడు. ఇది బహు విచారకరమైన విషయం. ఈ రాత్రి వాక్య ధ్యానాన్ని నేను ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. 9వ వచనం నుండి రేపటి వాక్య ధ్యానంలో మనం ధ్యానం చేద్దాం. ఎపిసోడ్ సహకారులు ఈ మాసాంతం వరకు కావాలండి, ప్రార్థన చేద్దాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య భాగమును రాజులు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి వాక్యము కొరకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ప్రతిదినం నేను వాక్యాన్ని వింటున్నాను మీ నుండి. ప్రభువా, సొలొమోను వలె నా జీవితం కాకుండా సంరక్షించమని హృదయపూర్వకంగా నేను ప్రార్థన చేస్తున్నాను. మీ నుండి అనేక మేళ్లను పొంది, మీ నుండి ఎంతో కృపను పొంది, మిమ్మల్ని విడిచే దుస్థితి నా జీవితంలో రాకూడదని నేను ఆశించి ప్రార్థించుకుంటున్నాను. అలాగే మా ప్రేక్షకుల కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. ఎవ్వరూ కూడా ప్రభు కామము చేత, మోహము చేత విగ్రహారాధన వైపు తిరిగిపోకుండా సహాయం చేయండి. క్రిస్టియన్ వాల్యూస్లో క్రిస్టియన్స్ బ్రతకటానికి కృపనివ్వండి. విశ్వాసుల ఆధ్యాత్మిక జీవితాలు పరిరక్షించండి. ఈ రాత్రి ఇంకా రక్షించబడని సహోదర సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాము.
వారికి రక్షణ భాగ్యాన్ని దయచేయండి. ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రభు, అనుగ్రహించి పంపించండి. మా ప్రభు అయిన క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదా మనందరికి తోడైండును గాక. ఆమేన్.